అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే మన ఛానెల్‌లో వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరణకెళ్తే తెలంగాణలో ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులైతే దాదాపు 5 డీఏలు పెండింగ్‌లో ఉండడం వల్ల దాదాపు లక్షల్లో నష్టపోతున్నారు. పీఆర్సీ ఆలస్యం కావడం వల్ల కూడా చాలా నష్టపోతున్నారు. ఇక ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కూడా సరిగా అమలు కాకపోవడం ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు. ఇక జీపీఎఫ్ గానీ, సరెండర్ బిల్స్ గానీ, ఇతర ఏరియర్స్ గానీ ఇవన్నీ కూడా 10,000 కోట్ల వరకు పెండింగ్‌లో ఉండడం వల్ల ప్రభుత్వం మీదైతే అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా ఉద్యమ కార్యాచరణకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక భారీ ఎత్తున ధర్నా చేస్తామని కూడా ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల జేఏసీ అయితే అల్టిమేటం కూడా జారీ చేసింది. అదే విధంగా ఇటీవల ఇందిరా పార్క్ వద్ద హైదరాబాద్‌లో భారీ ఎత్తున ఉపాధ్యాయ సంఘాలు కూడా భారీ ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా సమీపిస్తుండడంతో వచ్చే వారంలోనే మరి సర్పంచ్, ఎంపీటీసీ ఎలక్షన్స్ రాబోతున్నట్టు ఇక్కడ సమాచారం అయితే వస్తుంది. ఇక 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఇక తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వంటి అంశాల మీద ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి ఉద్యోగ వర్గాల్లో ప్రభుత్వం మీద అసంతృప్తిని తొలగించడం కోసం తెలంగాణ ప్రభుత్వం అయితే కొంచెం ఉద్యోగుల పట్ల సానుకూలంగా స్పందించాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ తాజా సమాచారం చూస్తే పెండింగ్ శాలరీస్ కానీ, సప్లిమెంటరీ బిల్స్ కానీ, డీఏ బకాయిలు కానీ, జీపీఎఫ్ పెండింగ్లో ఉన్న బిల్స్ కానీ మరి ఆగస్టు 27 నుండి క్లియర్ చేస్తామని చెప్పి ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఉద్యోగుల బిల్లుల చెల్లింపులపై దృష్టి. గత నెలలో 720 కోట్లు చెల్లించామంటూ ఇక్కడ ఆర్థిక శాఖ ప్రకటించింది. ఇక గతంలో హామీ ఇచ్చిన మేరకు జూలైలో ఈ బిల్లుల కోసం 720 కోట్లు చెల్లించామని ప్రభుత్వానికి ఆర్థిక శాఖ నివేదించింది. ఈ పద్దు కింద నెలకు 700 కోట్ల చొప్పున చెల్లిస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రధానంగా ఉద్యోగుల వైద్య ఖర్చుల బిల్లులను 2025 జూన్ నెలాఖరు వరకు పెండింగ్లో ఉన్నవన్నీ చెల్లింపులు పూర్తి చేసినట్టు ఈ శాఖ స్పష్టం చేసింది. ఇక ఉద్యోగుల జీపీఎఫ్ దరఖాస్తుల్లో 2023 ఆగస్టు వరకు పెండింగ్లో ఉన్న వాటికి చెల్లింపులు పూర్తి చేసినట్లు వివరించింది. ఇంకా పెండింగ్లో ఉన్న అనేక బిల్లులకు దాదాపు 10,000 కోట్ల వరకు రావాల్సి ఉందని ఉద్యోగ సంఘాలు అయితే చెప్తున్నాయి. నెలకు 700 కోట్ల వరకు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి జూన్లో కేవలం 183 కోట్లు మాత్రమే ఇచ్చిందని, మిగతావి కూడా ఇవ్వాలని తాజాగా ప్రభుత్వాన్ని కోరినట్లు ఉద్యోగ సంఘాల ఐకాసా సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు అయితే తెలిపారు. మరి ఆగస్టు 27 నుంచి మరి ఈ బిల్లుల్ని క్లియర్ చేసే అవకాశం ఉన్నట్లు ఆర్థిక శాఖ అయితే నుంచి అయితే సమాచారం వచ్చింది. ఇక వినాయక చవితి కానుకగా మరి ఉద్యోగులకు సంబంధించిన అన్ని పెండింగ్ బిల్స్ అన్నింటినీ కూడా ఫస్ట్ త్వరితగతిన క్లియర్ చేయాలి. వెంటనే మరి పెండింగ్లో ఉన్నట్టు 5 డీఏలు కూడా 3 డీఏలను కూడా వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పీఆర్సీ రిపోర్ట్ కూడా రెడీగా ఉంది. వెంటనే తెప్పించుకొని పీఆర్సీ కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి ప్రస్తుతానికైతే ఉద్యోగులకు పెండింగ్ శాలరీస్, సప్లిమెంటరీ బిల్స్, డీఏ బకాయిలు, జీపీఎఫ్ పెండింగ్ బిల్స్ ఇవన్నీ దాదాపు క్లియర్ చేయడానికి ఆర్థిక శాఖ ముందుకు రావడం ఇది ఉద్యోగులకు వినాయక చవితి కానుకని చెప్పుకోవచ్చు. కానీ ఆ డబ్బులు అకౌంట్లో పడ్డప్పుడే లెక్క. ఎందుకంటే ఈ ప్రభుత్వం నుంచి అనేక ప్రకటనలు వస్తున్నాయి. ఏ ప్రకటన కూడా నమ్మశక్యంగా లేకుండా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇతర వర్గాల ప్రజలకి అనేక లక్షల కోట్లు ఖర్చు పెట్టి వివిధ పథకాలు అమలు చేస్తున్నారు. కానీ ఉద్యోగులకు సంబంధించి, ఉద్యోగుల ఆర్థిక సమస్యలకు సంబంధించి నిధుల కేటాయింపుకి అయితే ప్రభుత్వం అసలు ముందుకు రావడం లేదు. ఖచ్చితంగా మరి ఈ పెండింగ్ శాలరీస్, సప్లిమెంటరీ బిల్స్, డీఏ బకాయిలు, జీపీఎఫ్ బిల్స్ ఇవన్నీ కూడా ఉద్యోగులకు వినాయక చవితి కానుకగా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు తెలియజేస్తున్నారు. ఆల్రెడీ ఉద్యోగ సంఘాల జేఏసీ అయితే ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టడం, తర్వాత ఆల్రెడీ యూఎస్పీఎస్సీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా ఇందిరా పార్క్ వద్ద ఈ వారంలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించాయి. స్థానిక సంస్థలు సమీపించడం ఇవన్నీ కారణాలతో ప్రభుత్వం కొంచెం ఉద్యోగుల పట్ల సానుకూలంగా వివరించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఉద్యోగులలో ఉన్న అసంతృప్తిని తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మరి వినాయక చవితి గిఫ్ట్గా ఇవన్నింటిని ఆర్థిక సమస్యలన్నింటినీ కొన్నిటినైనా క్లియర్ చేస్తుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.